ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయ్యుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన రాత్రికాల సమయం నుంచి కూడా ఈ ఉదయకాలం వరకు మీ సహాయం మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. అయా రాత్రంతను మేమందరము కూడా కంటి నిండా సేద తీరడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ లోకమనే ఈ యాత్రలో మరొక శ్రేష్టమైన దినములో మేమందరము కూడా సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ చరణము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆమేన్. అవును తండ్రి, ఎన్నోసార్లు మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నప్పటికీ మాకున్న సమస్యలను బట్టి, మాకున్న బలహీనమైన పరిస్థితులను బట్టి, ప్రతికూలమైన పరిస్థితులను బట్టి మేమే తండ్రి వాటిని పరిష్కరించుకుందాము, మేమే వాటి నుంచి విడుదల పొందుకుందామని ఆలోచన చేస్తున్నాము. కానీ అయ్యా మా భారాన్ని మీకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నాము, క్షమించండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే భారభరితమైన హృదయంతో ప్రార్థిస్తూ ఉన్నారో, వారి భారాన్ని మీపై మోపుతున్నారో వారిని మీరు ఆదుకుంటానని సెలవిస్తున్నారు. వారికి ఉన్న ప్రతి విధమైన భారాన్ని తొలగించి నెమ్మదికరమైన తేలికైన జీవితాన్ని వారికి కలగజేస్తారని లేఖనాల ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. అటువంటి స్థితిని, అటువంటి పరిస్థితిని వారందరికీ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ పునరుత్థాన దినమందు తండ్రి మిమ్మల్ని స్తుతించుకోవడానికి ఇచ్చిన మరొక ఈ విలువైన సమయాన్ని బట్టి స్తుతులనైనా ఎంతోమంది బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వారందరినీ కూడా దీవించండి. ఈ రోజంతను బిడ్డలకు మీ కృప, మీ కాపుదల తోడై ఉంచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున మా ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటిని కూడా దీవించండి, మాకు మీరు తోడై ఉండండి తండ్రి. అయా మీ యొక్క జ్ఞానముతో, మీ యొక్క బలముతో, శక్తితో మమ్మల్ని నింపండి. ఏ పనిలో మేము వెనకబడిన వారిగా ఉండకుండా ప్రతి పనిలోనూ ముందుండుటకు సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా మేము అనేక ప్రాంతాలు వెళుతూ వస్తూ ఉండంగా మీ యొక్క కాపుదల మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీ యొక్క రక్షణలో మమ్మల్ని భద్రపరచుకోండి. మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి. మేము వెళ్తున్న మార్గాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి. సురక్షితంగా ప్రయాణించగలిగిన భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకును మీ రక్షణ దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడండి తండ్రి. ఈ రోజున అయా మీ బిడ్డలమై ఉంటుండగా మా మాటల చేత, మా క్రియల చేత మేము మీ నామాన్ని అవమానపరచకుండా, సాక్ష్యాన్ని కోల్పోకుండా, ఈ లోక సంబంధమైన బలహీనతలను బట్టి మీకు అవిధేయంగా జీవించకుండా మాకు సహాయం దయచేయండి తండ్రి. అయా ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాము. జ్ఞానంతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాము. ఎవరైతే డెలివరీస్ కోసమని, ఆపరేషన్స్ కోసమని, ఆ టెస్ట్ల నిమిత్తమని వెళ్తున్నారో వారందరికీ మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈరోజున మా కుటుంబాల్లో మాకే లోటు లేకుండా సహాయం దయచేయండి అయ్యా. మాకు మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మమ్మల్ని ఆర్థికంగా బలపరచండి తండ్రి. ఎటువంటి మోసపూరితమైన, ఎటువంటి కుట్రపూరితమైన చర్యల్లో మేము చిక్కుబడకుండా మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి. అపవాది చేత మేము ఈ రోజున శోధింపబడకుండా సహాయం అనుగ్రహించండి నాయన. అయ్యా మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ, క్షమిస్తూ, సమాధానంతో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించమని, మేమందరము కూడా ఈ రోజున కొన్ని మాటలైనా మాకు తెలిసిన కొందరికైనా ప్రకటించేవారిగా మమ్మల్ని మీ పాద సన్నిధిని నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.